నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఆ రాష్ట్రం ఉత్తరాది పార్టీ దానికి అవకాశం ఇవ్వకండి. మనం ద్రవిడియలం, ద్రవిడ పార్టీ, దక్షిణ భారతదేశానికి చెందిన వాళ్ళం. ఆర్యులు, ద్రవిడులు అంటూ విభజించి పాలిస్తూ వచ్చిన రాష్ట్రం. ఆ రాష్ట్రంలో సినిమా స్టార్లకి బాగా క్రేజ్ ఉన్న రాష్ట్రం. అలాంటి రాష్ట్రంలో ఒక వ్యక్తి, ఒక రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి, ఆ తర్వాత ఇంజనీరింగ్ మెకానికల్ పూర్తి చేసిన వ్యక్తి, ఆ తర్వాత ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసిన వ్యక్తి కర్ణాటక రాష్ట్రంలో ఏదో చేయాలి తన రాష్ట్రానికి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్ఫూర్తితో మళ్ళీ తన రాష్ట్రానికి వచ్చి ఆ రాష్ట్రంలో బీజేపీని గెలిపించాలి అని ప్రయత్నించిన వ్యక్తి గురించే ప్రస్తుతం దేశం మొత్తం కూడా టాక్ అయింది. నరేంద్ర మోడీ నేషనల్గా వైబ్రేషన్ అయితే ఈ వ్యక్తి ఆ రాష్ట్రానికి రీజనల్ వైబ్రేషను. నేను మాట్లాడుతున్న వ్యక్తి తమిళనాడుకు చెందిన వ్యక్తి అన్నామలై. దాదాపు బెంగాల్ గురించి ఇన్ని వీడియోస్ చేశాను. అట్లాగే 2024లో నాకు తెలిసి ఏ యూట్యూబర్ చేసి ఉండడు అన్నామలై గురించి నేను పెట్టిన వీడియోలు కూడా లక్షల్లోకి వెళ్ళినాయి అప్పుడు. అంటే అన్నామలై ఎంత క్రేజ్ ఉంది తమిళనాడులో. బీజేపీ తరఫున అన్నామలై బీజేపీకి ఎంత స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసాడో అర్థమవుతుంది. ఎక్కడా కూడా బీజేపీకి తమిళనాడులో కార్యకర్తలు ఇంటి ముందు ఆ దిమ్మలు పోల్స్ లేపాలంటే ఎవరు ఉండేవాళ్ళు కాదు. స్టాలిన్కి లేదా డిఎంకేకి, డిఎంకేకి వ్యతిరేకంగా మాట్లాడడానికి ఎవరు సాహసించేవాళ్ళు కాదు. అసలు బీజేపీ వాళ్ళు ఎవరైనా మాట్లాడినా కూడా ప్రెస్లో ఎక్కడ వచ్చేది కాదు. అలాంటిది ఒక్కసారి చరిత్ర మార్చేశాడు అన్నామలై. పూర్తిగా తన ఎన్మక్కల్ పాదయాత్రతో జనాల్లోకి వెళ్ళిపోయాడు. ప్రతి గ్రామము తిరిగాడు, ప్రతి ఒక్కళ్ళ కష్టం తెలుసుకున్నాడు. అట్లాగే చెన్నైలో అక్కడ వరదలు వచ్చినప్పుడు కూడా వెళ్ళి సహాయం చేశాడు, నిలబడ్డాడు. బీజేపీ గ్రాఫ్నే మార్చేశాడు. 2024 లోక్సభ ఎన్నికల్లో అప్పటిదాకా 100 కన్నా కూడా తక్కువ పర్సంటేజ్ ఉండేది బీజేపీ. అలాంటి పార్టీని 12% ఓటు షేర్, 13% దాకా ఓటు షేర్ పెంచగలిగాడు. లోక్సభలో 39 స్థానాల్లో ఇండిపెండెంట్గానే పోటీ చేసింది అప్పుడు బీజేపీ. ప్రస్తుతం మన అసెంబ్లీతో పోల్చడానికి వీలు లేదు, అయినా కూడా ఓటు షేర్ని విపరీతంగా పెంచగలిగాడు తమిళనాడు లాంటి రాష్ట్రంలో అన్నామలై. అలాంటి అన్నామలై 2024లోనే ప్రిడిక్ట్ చేశాడు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా తమిళనాడులో హంగ్ అసెంబ్లీ ఉంటుంది. ఎందుకంటే అక్కడ స్పేస్ ఉంది, ఆ స్పేస్ బీజేపీ తీసుకోవాలి. మోడీ తమిళనాడుకి ఎంత చేస్తున్నప్పుడు తమిళనాడు ప్రజలు కూడా మోడీ వైపు చూడాలి అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి అన్నామలై వేసిన ఆ విత్తనమే, ఆ స్పేసే బీజేపీ చేయలేకపోయిన పని ఈరోజు టీవీకే విజయ్ చేశాడు. టీవీకే విజయ్ ఒక డోర్స్ ఓపెన్ చేశాడని చెప్పచ్చు. ద్రవిడియన్ పార్టీస్ కాకుండా వేరే వాళ్ళకు కూడా తమిళనాడు ప్రజలు పూర్తి వ్యతిరేకంగా ద్రవిడియన్ పార్టీస్కి ఉన్నప్పుడు వేరే వాళ్ళకు కూడా అవకాశం ఇస్తారని. ఆ ఛాన్స్ ఏమన్నా మిస్ అయిందా బీజేపీ? అన్నామలైని పక్కన పెట్టి అన్నది అయితే పెద్ద చర్చ నడుస్తుంది. ఢిల్లీ మధ్యలో వాళ్ళ ఆలోచనలు ఏమున్నాయో ప్రస్తుతానికి డిఎంకేతో పొత్తులో వెళ్దామని వాళ్ళు చెప్పారు. అన్నామలైకి ససేమిరా ఇష్టం లేదు, ఒంటరిగానే వెళ్ళాలన్నాడు. కానీ ఢిల్లీ పెద్దలు చెప్పిన మాట విని ఎక్కడా కూడా అతను లాస్ట్లో అతను ప్రచారం కూడా చేశాడు. కానీ తెలుసు అక్కడ డిఎంకే కూడా వ్యతిరేకంగా ఉంది, బీజేపీ ఏం సాధించలేదు వాళ్ళతో వెళ్తే అని. ఫలితాలు కూడా అట్లాగే వచ్చినాయి. కేవలం ఒక్క సీటే సాధించింది 2026 అసెంబ్లీ ఎన్నికల్లో. ఇప్పుడు పిక్చర్ చాలా క్లియర్గా ఉంది. విజయ్ వర్సెస్ అన్నామలై టర్న్ కాబోతోంది 2031 అసెంబ్లీ ఎన్నికలకి. ఎప్పుడంటే అది బీజేపీ అన్నామలైకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయాలి. 2024లో చెప్పినట్టుగా 500 రోజుల ముందే అభ్యర్థుల్ని ప్రకటించాలి బీజేపీ. వాళ్ళందరినీ కూడా ఫీల్డ్లోకి వదిలేయాలి. అన్నామలై విషయంలో డిఎంకే కానీ లేదు బీజేపీలో ఉన్న సీనియర్స్ ఎవరూ కూడా పొలిటికల్గా అతన్ని తొక్కేయడానికి ప్రయత్నించకూడదు, అతనికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయాలి. ఎందుకంటే అన్నామలై యువకుడు, విద్యావంతుడు, ఎప్పటికీ కూడా అమెరికన్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఆయన్ని పిలుస్తున్నాయంటేనే అర్థమవుతుంది అన్నామలైకి ఎంత వాల్యూ ఉందనేది. సహజంగానే తమిళనాడు ప్రజలు సినిమా వాళ్ళకి ఎక్కువ ఓట్లు వేస్తారు. కానీ సమయం వచ్చినప్పుడు అన్నామలై వైపు లాంటి వ్యక్తుల వైపు కూడా చూస్తారు ఖచ్చితంగా. అన్నామలై ఆల్రెడీ తమిళనాడులో తన పాదయాత్రలో మొత్తం తిరిగాడు కాబట్టి తనకు ఒక ఐడియా ఉంది. ఎంత చెప్పినా కూడా ఎందుకు డిఎంకేతో పొత్తులో వెళ్ళారంటే కొంతమంది సీనియర్ బీజేపీ నాయకులు మాత్రం అమిత్ షా ఒక్క దెబ్బకి 2 పెట్టెలు కొట్టాడు, టీవీకే విజయ్ని అడ్డం పెట్టి ద్రవిడియన్ పార్టీస్ని తొక్కేశాడు, రాబోయే రోజుల్లో ఇది ఒక పెద్ద గేమ్ ప్లాన్ అని చెప్తున్నప్పటికీ తమిళనాడు బీజేపీ శ్రేణుల్లో, అన్నామలై ఫ్యాన్స్లో, అట్లాగే దేశంలో
వివిధ రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ క్యాడర్ మొత్తం కూడా ప్రస్తుతం అన్నామలై గురించే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అది సత్యమే. అన్నామలై చెప్పినట్టుగా బీజేపీ సింగిల్గా వెళ్ళుంటే ఇంతకన్నా బాగా పర్ఫామ్ చేసి ఉండేదేమో. ఇప్పటికైనా 2029 లోక్సభ ఎన్నికలు, 2031 అసెంబ్లీ ఎన్నికలు, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని అన్నామలైని తిరిగి మళ్ళీ తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్గా తీసుకొని వచ్చి అతని విషయంలో ఎవరూ జోక్యం చేసుకోకుండా అతన్ని ఫ్రీగా వదిలేస్తే తమిళనాడులో బీజేపీకి ఖచ్చితంగా అద్భుతాలు సృష్టిస్తాడన్నది బాగా వినపడుతున్న మాట ప్రస్తుతం. అన్నామలై అందుకే ఆచితూచి ఎక్కడా కూడా ఎన్నికల ప్రచారంలో విజయ్ని విమర్శించలేదు. శ్రీలంక జాలర్ల విషయం లేవనెత్తింది అన్నామలయ్యే. తన కమ్యూనిటీ గౌండర్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళ గురించి మాట్లాడింది అన్నామలయ్యే. అన్నామలయ్యకి తెలుసు ఎక్కడ ఎవరిని టచ్ చేస్తే బీజేపీకి ఓటు బ్యాంక్ పడుతుంది. ఇదంతా కూడా లక్కీగా అన్నామలయ్యకి ఆంధ్రప్రదేశ్కి చెందిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా జత కలిశాడు. వీళ్ళిద్దరూ ఆర్గనైజ్ చేసిన సభ కూడా పెద్ద సక్సెస్ అయింది తమిళనాడులో. వీళ్ళందరూ కనుక 2026, 27 నుంచే కలిసి మళ్ళీ ప్రయాణం చేస్తే తమిళనాడులో బీజేపీ అద్భుతాలు సాధిస్తుంది. అయితే అన్నామలైకి బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తారా, కొంతకాలం ఆగి చూస్తారా, సెంట్రల్కి తీసుకుంటారు రాజ్యసభకి ఆంధ్రప్రదేశ్ నుంచి అనే మాట కూడా బాగా వినబడుతుంది. వాళ్ళ మైండ్లో ఏముంది అనేది అయితే మనం వేచి చూడాలి. కానీ ప్రస్తుతం దేశంలో ట్రెండ్ అవుతున్న వ్యక్తి మాత్రం అన్నామలై. థ్యాంక్ యూ.